విజయవాడలో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్పై జరిగిన రాళ్లదాడి కలకలం రేపుతోంది. ఈ ఘటనలో జగన్కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్లో గంగానమ్మ గుడి దగ్గర వైసీపీ ఎమ్మెల్సీ రోహల్లా నివాసానికి అతి సమీపంలోని వివేకానంద స్కూల్ వద్ద బస్సు యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. సీఎం పక్కనే ఉన్న వైసీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా రాయి తగిలి స్వల్పంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఇంకా గుర్తించలేకపోయినా ఉద్దేశపూరితంగానే దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. వివేకానంద స్కూల్ భవనం నుంచే ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే అది రాయి కాదని, నిందితులు ఎయిర్ గన్స్తో, క్యాటర్ బాల్తో దాడి చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో అసలు దాడి ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. దాడి జరిగిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చన్న అంచనాతోనే నిందితుడు ఆ ప్రాంతాన్ని ఎంచుకుని ఉంటాడని తెలుస్తోంది. కేవలం 20 నుంచి 30 అడుగుల దూరం నుంచే దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన అంతా వైసీపీ స్క్రిప్టేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోడికత్తి ఘటన తరహాలోనే జగన్ తనపై తానే దాడి చేయించుకుని ప్రతిపక్షాల మీదికి తోసేస్తున్నాడని కొందరు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను టీడీపీ, జనసేన పార్టీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. బస్సు యాత్రలో భాగంగా జగన్కు వేసేందుకు ఓ భారీ గజమాలను క్రేన్ సాయంతో తీసుకొచ్చారు. ఆ దండ వేసిన సమయంలో జగన్ నుదుటిపై ఎలాంటి గాయం లేదు. ఆ దండ పక్కకు తీసేసిన వెంటనే గాయం కనిపిస్తోంది. దీంతో ఆ గజమాలకు ఉన్న ఒక్కు గీసుకుని జగన్కు గాయమే ఉంటుంది తప్ప ఎవరూ రాయితో కొట్టిన దాఖలాలు లేవని టీడీపీ, జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం తమ నాయకుడిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక చీకట్లో దాడి చేయించారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి జగన్పై దాడి ఘటన వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.